హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే. వర్ధిల్లాలి అభిమానుల ఐక్యత, వర్ధిల్లాలి ఐక్యత, వర్ధిల్లాలి మేఘ ఐక్యత, వర్ధిల్లాలి మేఘ ఐక్యత. రేపు ఆగస్టు 22వ తారీఖున ఏదైతే చిరంజీవి గారు పుట్టినరోజు జరుపుతున్నారో దానిలో భాగంగానే మరి వారం రోజుల పాటు మరి వారి అభిమానులందరూ కూడా ఉత్సవాల్లాగా అంటే సేవా కార్యక్రమాలని ఒక ఉత్సవాలుగా చేయాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా ఆగస్టు 15 నుంచి కూడా మొదలు పెడతాం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున వృద్ధాశ్రమంలో మరి ఏదైతే గౌరవ అధ్యక్షుడు మారం అను గారు ఉన్నారో అమ్మా నాన్న ట్రస్ట్ తరపున మరి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి అమ్మా నాన్న ట్రస్ట్ ఏదైతే చైర్మన్గా ఉన్న అనుని అభినందిస్తూ మరి ఏదైతే చిరంజీవి ఏదైతే సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బ్లడ్ బ్యాంక్ స్థాపించి సేవా కార్యక్రమాలు అనేకమైన ఏదైతే చేశారో ఆ అభిమానులు దాన్ని కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఈ రోజున సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నప్పటికీ కూడా నిరంతరంగా మరి సేవా కార్యక్రమాలు అనేది ఆ అభిమానులు చేయటం అనేది చాలా అభినందనీయం. మరి ఆయన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అదే సేవా కార్యక్రమాలు ముందు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 22వ తారీఖు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఏలూరు చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజులు సేవా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోనే నిన్ననే స్టార్ట్ చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంతో స్టార్ట్ చేశారు. ఈ రోజున ఏలూరులో ఉన్నటువంటి ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని అమ్మానాన్న ట్రస్ట్ మారాను గారి ఆధ్వర్యంలో వారు దీంతో జరుగుతుంది. మరి దీనికి అభిమానులు అందరూ కూడా వస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు సినీ రంగంలోనే ఫస్ట్ సేవా భావాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే అసలు సినీ రంగంలో ఏదో ఆ రోజు ఫ్లెక్సీలు కడతాం లేకపోతే సినిమాలు చూడటం అదే పరిస్థితి ఉండేది. ఫ్యాన్స్ ఈ రకంగా ఉండాలి, క్రమశిక్షణగా సేవాభావం అనేది కావాలి అనే దాంతో వారు సేవాభావాన్ని చిరంజీవి ఫ్యాన్స్కి అందించారు. ఫ్యాన్స్ ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఆ భావాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో ఒక సేవా రంగం అభివృద్ధి చెందాలి, అటువంటి మనుషులే ఆ వాతావరణం కావాలి, ఆ కల్చర్ కావాలి అన్నటువంటి ఆలోచన చేశారు. దాంట్లో భాగంగా ఏలూరులో మరి చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వారం రోజులు కూడా ఈ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. ఈ నెల 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా మరి ఈ వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. మరి దానిలో భాగంగానే నిన్నటి నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఈ రోజున మరి ప్రేమాలయంలో మరి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మా నాన్న ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి అట్లాగే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు గారు అయినటువంటి అను గారు మారం అను గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేశారు. మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే నారా శేషు గారు, అట్లాగే మన రెడ్డప్పల నాయుడు గారు, మరి ఇడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంటు, సెక్రటరీ గారు, అట్లాగే ఫ్యాన్స్కి సంబంధించినటువంటి అనేక మంది సమక్షంలో మరి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి దీనిలో భాగంగానే మరి రేపు సోమవారం ప్రతి సంవత్సరంలాగే మరి గౌరవ మేయర్ గారు మా చేతుల మీదుగా శివాలయంలో అభిషేకం చేసేటువంటి కార్యక్రమం కింద సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉంటున్నది. మరి ప్రసాదాలు అట్లాగే అభిషేకాలు చిరంజీవి గారు నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అట్లాగే అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పేసి మరి ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి రాజకీయ రంగంలోనే కాదు మరి మానవత్వంతో చేసేటువంటి ఏ సేవ అయినా సరే ప్రజాసేవ అని చెప్పి మరి చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యుల వారిని
రెడ్డప్పల నాయుడు గారిని, నారా శేషు గారిని, నన్ను మార్కెట్ చైర్మన్ గారిని, ఇడా చైర్మన్ గారిని ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నెల ఆగస్టు 22వ తారీఖున మా ప్రీతమ దైవంతో సమానమైన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. మరి దానిలో భాగంగా మరి నిన్నటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నీ మెగా ఫ్యామిలీ ఏలూరు చిరంజీవితో ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి నిన్నైతే మొక్కలు నాటే కార్యక్రమం బడేటోళ్ళ పార్కులో చేయడం జరిగింది. ఈరోజు ప్రేమాలయం వృద్ధులాశ్రమం నందు మరి మా యువత ఆధ్వర్యంలో ఇక్కడ వృద్ధులకి భోజనాలను ఫ్రూట్స్ పంపించడం జరిగింది. అలాగే ఇది వారోత్సవాల కార్యక్రమాలు అంటారు. మరి గుళ్ళల్లో రేపు సోమవారం, రేపు ఆదివారం బ్లడ్ క్యాంపు, హెల్త్ క్యాంప్ ఉంది. సోమవారము శివాలయంలో అభిషేకాలు, మంగళవారం ఆయనస్వామి గుడి దగ్గర ప్రసాదాలు, అభిషేకాలు, బుధవారం ఏమో పవర్పేట వినాయకుడి గుడిలో, ఇలా రకరకాలుగా కార్యక్రమాలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మేమందరం కూడా చిరంజీవి గారి అంటే ఈరోజు కాదు, ఈ కార్యక్రమం పుట్టింది ఫ్రమ్ ది బిగినింగ్. చిరంజీవి గారు వచ్చిన 5 సంవత్సరాల తర్వాత కానించి 80sలో కానించి ప్రారంభం ఈ కార్యక్రమం అంచెలంచెలుగా మరి యావత్తు మన 2 రాష్ట్రాలే కాదు, మరి యూఎస్ఏలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల కూడా మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ కూడా చిరంజీవి అభిమానులు ఆ క్రమశిక్షణ అప్పటి నుంచి వచ్చింది. మరి ఈ సందర్భంగా ఒకే ఒక్క విషయం ఏంటంటే, మరి ఆయనకి ఏ జన్మలో భగవంతుడు మా అనుగ్రహం కల్పించాడో తెలియదు కానీ, మరి ఆయనకి సొంత అన్నదమ్ముల్లాగా, తమ్ముళ్ళలాగా మేము లేకపోయినా ఆయన తమ్ముళ్ళలాగా మరి ఈరోజు మాకు ఆయనతో అంత బాండింగ్ ఏర్పడిందంటే మరి చాలా ఆనందదగ్గ విషయం. దీనికి ఎక్కడో ఏదో ఒక లాజిక్ జరిగి ఉంటుంది. మరి ఆ లాజిక్తోనే మరి ఈరోజు ఆయనకు సొంత తమ్ముళ్ళలాగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన పేరు మీద జరిగే కార్యక్రమాలు మనతో మేము కూడా తీసుకుని, మరి ఒక తల్లికి పుట్టకపోయినా మరి సొంత అన్నయ్యలాగా మేము అంతా ఫీల్ అవుతాం. ఆయన కూడా అభిమానులందరినీ కూడా తమ్ముళ్ళలాగా భావించి మరి కష్టకాల పరిస్థితుల్లో బ్లడ్ క్యాంపు స్థాపించి 1998 అక్టోబర్ 2వ తారీఖు స్థాపించి యావత్తు మన 2-3 రాష్ట్రాల్లో కూడా మరి అదే బ్లడ్ సరఫరా చేయటం, ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాత అయిన మరొకసారి చిరంజీవి గారికి సందర్భంగా హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. జై చిరంజీవ, జై చిరంజీవ. చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అలాగే సేవకు నిర్వచనం చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది సేవ చేయటం జరుగుతుంది. ఆయన అభిమానులందరినీ సేవా మార్గంలో నడిపారు. అలాగే చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని అన్నదానాలు, మెయిన్ రక్తదానం అనే దాన్ని అవేర్నెస్ తీసుకొచ్చింది చిరంజీవి గారు. అసలు రక్తం ఇవ్వడానికి భయపడే రోజుల్లో ఆయన రక్తదానం చేయండి, కొన్ని జీవితాలను కాపాడండి అనే స్లోగన్తో దాని గురించి ప్రచారం చేయడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమందికి ఎన్నో ప్రాణాలు నిలబడ్డాయి. అలాగే ఆ ఒక్క రక్తదానమనే కాదు, ఇంకా సేవా కార్యక్రమం అన్నింటిలో కూడా మెగా ఫ్యామిలీ అలాగే మెగా అభిమానులందరూ ముందుంటారు. మరొకసారి ఆయనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.